గత కొంతకాలంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ జనసేన అనే పార్టీ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జాతీయ జనసేన పార్టీ పోటీ చేసింది. అయితే ఏపీ ఎన్నికలపై ఆ పార్టీ ఫోకస్ చేస్తున్నట్టు స్పష్టమైంది. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య భీకర పోటీ నెలకొని ఉంది. ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీనికోసమే పొత్తు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి తరుణంలో జాతీయ జనసేన రంగంలోకి రావడం పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ జనసేన ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే తెలంగాణలోని 17 స్థానాల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేసింది. జాతీయ జనసేన నిర్ణయంపై 2 రాష్ట్రాల్లో చర్చ సాగుతుంది. జాతీయ జనసేన వ్యవస్థాపకులు డి నాగేశ్వరరావు ఎవరు? ఆయన తన పార్టీకి అదే పేరు ఎందుకు పెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? ఎవరు టార్గెట్ గా జాతీయ జనసేన పుట్టకొచ్చింది, పోటీకి సిద్ధమైంది అనేది చర్చకు తావితీస్తుంది. అంతేకాదు, నాగేశ్వరరావు అనే ఎవరికీ తెలియని వ్యక్తి మొత్తం 217 మంది అభ్యర్థులను ఎలా నిలబెట్టగలుగుతున్నారు? పేర్లలో జనసేన ఉండడం, గుర్తు బకెట్ కావడం, పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నారనేది కీలకంగా మారింది. అంతేకాక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి 6% ఓట్లు పడకపోవడంతో గాజు గ్లాసు జనసేనకు రిజర్వ్ కాలేదు. ఇప్పటికీ ఈ గాజు ఫ్రీ సింబల్ లిస్ట్ లోనే ఉంది. ఇదే అవకాశంగా జాతీయ జనసేన పార్టీ ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్న గాజు గ్లాస్ ను తమకే కేటాయించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. నిజానికి జాతీయ జనసేన పార్టీకి ఈసీ బకెట్ గుర్తును కేటాయించింది. కానీ ఈ గుర్తును కాదని తమకు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్న గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని కోరడం కూడా సందేహాలకు తావితీస్తుంది. జాతీయ జనసేన పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు ఏమి జరుగుతుంది అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవడం రాజకీయంగా చర్చకు తెరలేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన నియోజకవర్గంలోనే జాతీయ జనసేన పోటీకి దిగుతోంది. జనసేనది గాజు గ్లాస్ గుర్తు కాగా, జాతీయ జనసేనది గాజు గ్లాస్ గుర్తును పోలి ఉండే బకెట్ గుర్తు. దీంతో చాలా వరకు జనసేన ఓట్లు జాతీయ జనసేన చీల్చింది. ఇప్పుడు ఏపీలోనూ ఆ పార్టీ ఎంట్రీ ఇస్తుండడం జనసేన టెన్షన్ పడుతుంది. కేవలం జనసేనను పోలి ఉండే జాతీయ జనసేన పేరు బకెట్ గుర్తు కాకుండా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడుగాను కె పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నియమించారు. జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కాగా, జాతీయ జనసేన ఏపీ అధ్యక్షుడుగా కొన్నేటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీసేందుకు, ఆ పార్టీ ఓట్లు చీలక తెచ్చేందుకు ఈ కుట్రలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచి జాతీయ జనసేన ఏపీ అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా పవన్ తో పాటు జనసేనను దెబ్బతీసేందుకు తెర వెనుక వ్యూహాలు మొదలయ్యాయని స్పష్టంగా అర్థమవుతుంది అని జనసేన వర్గాలు అంటున్నాయి. అలాగే ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు వస్తుందా రాదా అన్న టెన్షన్ పార్టీ శ్రేణిలో వ్యక్తమవుతుంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలో జాతీయ జనసేన రాక ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తుంది. జాతీయ జనసేనకు ఈసీ బకెట్ గుర్తును కేటాయించిన ఈ బకెట్ గుర్తు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను పోలి ఉండడం, పార్టీ పేరు కూడా ఇంచుమించు జనసేన పార్టీని తలపించేలా ఉండడంతో జనసేన పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఇంత పకడ్బందీగా పార్టీ పేరు, సింబల్, ఏపీ పేరిట అధ్యక్ష నియామకం చేయడం వెనుక ఎవరున్నారు? జనసేన టార్గెట్ గా ఏమి జరుగుతుంది అనేది రాజకీయంగా సంచలనం రేపుతుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.